హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది నిన్నటి వీడియో. నిన్న బిలాదున్ నబీ జరుపుకున్నాను. దాంట్లో స్పెషల్ చావల్ కా ఖీర్, చోవే కా పూరి. రెసిపీలోకి వెళ్ళేద్దామా. బియ్యాన్ని కొంచెము చిన్నగా గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టుకున్నాను. బాదం మనం ముందుగా నానబెట్టుకోవచ్చు, నాకు టైం లేదు అందుకే వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఇప్పుడు పూరికి కావాల్సిన పిండిలు నేను మైదా, గోధుమ పిండి, బొంబాయి రవ్వ అన్నీ సమానంగా తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నెయ్యి కరగబెట్టుకొని నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి కలిపాక ముద్దలాగా అవ్వాలి. ఆ తర్వాత వాటర్ వేసుకొని ముద్దలాగా కలుపుకున్నాను. ఇక్కడ కొబ్బరి తురుముకున్నాను. అందులోనే బొంబాయి రవ్వ, గసగసాలు నేతిలో వేయించుకొని వేసాను. పల్లీలు, చక్కెర, యాలకులు అన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నానిపోయిన బియ్యాన్ని తీసుకొని పాలు వేసేసి అందులో కొంచెం ఉప్పు వేసేసి స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు మనము నానబెట్టుకున్న బాదం దానికి తీసేసి కట్ చేసుకున్నాను. తొక్క తీసేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా రైస్ ఉడికాక అందులో బాదం వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పిండిని మొత్తము పూరిలాగా ఒత్తుకోవాలి. చోవేక పూరి అంటే దీన్ని తెలుగులో ఏమంటారో కొంచెం ఐడియా రావట్లేదు ఫ్రెండ్. ఇలా అన్ని రౌండ్గా చేసుకొని మనం కుక్కరు విజిల్స్ పెట్టుకుంటున్నాం. కుక్కర్ విజిల్స్ వస్తూనే ఉంటుంది. అది పక్కన విజిల్స్ పెట్టుకున్నాను. నూనెలో ఇప్పుడు వేయించుకోవాలి. మనం చేసి పెట్టుకున్న పూరీలన్నీ ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కకు తీసుకుందాం. మరీ వేడిగా ఉండకూడదు. ఈ పూరీలు క్రంచిగా ఉండకూడదు ఫ్రెండ్స్, కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. వీటితోనే మా పెళ్ళిళ్ళల్లో క్రంచిగా వచ్చేటట్టు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కుక్కర్ విజిల్స్ అయిపోయింది, రైస్ ఉడికిపోయింది అనమాట. ఫస్ట్ 1/2 లీటర్ పాలు వేసాను, తర్వాత ఇంకో 1/2 లీటర్ ప్యాకెట్ పాలు వేసేసి ఆ ముద్దగా అయిపోయిన దాన్ని మళ్ళీ కలుపుతున్నాను. ఇది బియ్యం పాయసం ఫ్రెండ్స్. ఇలా ముద్దగా అంతా మొత్తం కలిపేలాగా కలిపేసేసి ఇందులో ముందుగా దంచుకున్న యాలకుల పొడి అండ్ చక్కెర, యాలకుల పొడి వేసుకొని కలుపుకొని మనకు రుచికి తగ్గట్టు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. చక్కెర మీకు టేస్ట్ తగ్గట్టే వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ టేస్ట్ చూడకూడదు కాబట్టి అందాజుగా వేసేస్తున్నాను. ఎక్కువ తక్కువ అయినా తర్వాత మేము కలుపుకుంటాం అన్నమాట. మళ్ళీ ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చిపాలు వేసాం కదా. స్టవ్ మీద పెట్టుకొని ఇలా మరుగొచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అయిపోయాక మనం ఒక గిన్నెలో చావల్ కా ఖీర్ తీసేసుకొని చోవే కా పూరి, చావల్ కా ఖీర్ గార్నిషింగ్కి నేను ఇందాక ఫిల్లింగ్స్ కొంచెం మిగిలింది ఫ్రెండ్స్, ఆ ఫిల్లింగ్ దాంట్లో వేసేస్తున్నా. దీంట్లో కాజు